హాసన్ గారు అంటే అందరికీ ఫేవరెట్ అని తెలుసు. బట్ అతని మూవీ చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను నేనైతే. అంటే ఈ ఏజ్లో అందరూ ట్రెండీ అవుతున్న హీరోస్నే ఇష్టపడతారు. బట్ కమల్ హాసన్ గారు అయితే నా ఫేవరెట్. అతని యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా సూపర్. బట్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ మరి 1 year అంటే ఎగ్జైటెడ్ తట్టుకోలేకపోతున్నాం. కొంచెం ఎర్లీగా రిలీజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. పార్ట్ 1 28 years అయింది కదమ్మా. 1కి 2కి 28 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా 28 సంవత్సరాలు వెయిట్ చేశారు. 1 year ఆర్టిస్ట్ ఒకలా ఉంది, ట్విస్ట్ ఇంకోలా ఉంది. బట్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. కంటిన్యూ చేయాలని చాలా బాగుందండి సినిమా. సూపర్. ఫస్ట్ మూవీలా లేదండి. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి జనాలకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి తెలియదు కాబట్టి ఇప్పుడున్న జనాలు అర్థం చేసుకోలేరు. సో అంటే 3వ పార్ట్లో వదిలేస్తాడు పాయింట్ అంతా. ఇప్పుడున్న అయితే సిచ్యువేషన్ కనెక్ట్ చేయలేదు. కొన్ని కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయ్యి డ్రాప్ చేస్తాడు సినిమా అంతా. కథ అంటే మామూలే, అన్ని సినిమాల్లో ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ కొత్త అవినీతి, డబ్బుని ఎలా షార్ట్కట్లో సంపాదిస్తున్నారు, ఎలా కోటీసులు అవుతున్నారు అంటే చాలా సన్నివేశాలు చూస్తే మన కళ్ళ ముందు ఉన్నట్టే కనిపిస్తాయి. కొన్ని జరుగుతున్నాయి కూడా క్లియర్గా కనిపించాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఈరోజు జరుగుతుంది కూడా అంటే మీకు అర్థం చూస్తే తెలుస్తుంది. ఈరోజు జరుగుతుంది సొసైటీలో చాలా బిగ్, అది జరిగింది క్లియర్గా చూపించాడు ఫస్ట్ హాఫ్లోని. చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న జనాలకు కనెక్ట్ అవుతుంది. మా బాబాయ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది సినిమా. భారతీయుడు 1 చూసావా సినిమా? భారతీయుడు 1 ఇప్పుడు నేను చూడాలి. ఇంకా అది ఎప్పుడు చూడలేదు. నేను పట్టుక ముందు వచ్చింది ఇప్పుడు నేను చూడాలి. ఇది ఎలా ఉంది స్టోరీ? ఇదైతే నాకు చిన్న కంక్లూజన్ ఉంది. అది చూస్తే కొంచెం అర్థం అయ్యేటట్టు ఉంటుంది. స్టోరీ ఇప్పుడు మీకు అర్థమైంది? స్టోరీ అయితే అర్థమైంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్. మరి నేను కూడా పట్టుపాటు చూడలేదు, 2వ పార్ట్ చూశాను. ఇటు సినిమా అంతే కదా. ఫస్ట్ పార్ట్ మాకు తగలేదు, 2వ పార్ట్ చూసాం. కానీ ఇది కానీ సినిమా పరంగా బాగానే ఉంది. మరి మాకు ఆ ఫస్ట్ పార్ట్ కొద్దిగా చిన్న కన్ఫ్యూజ్గా ఉండేదన్నమాట ఆ సినిమా. చూసాను సార్. దీనికి దానికి వేరియేషన్ ఏం చూపించారు మీకు? వేరియేషన్ అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి దీన్ని మూవీని డెవలప్ చేశారు. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. దానికి ఏమైనా లింక్ ఏమైనా చూపించారండి? చూపించారండి. అది కొంచెం మరి రాజకీయ కోణంలో తీస్తారో ఏంటో తెలియదు. సినిమా అయితే చాలా బాగుందండి. చూసిన ఫీలింగ్లోనే చూసాను. చాలా బాగుంది. కమలాక్స్ యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ 3 వస్తుందంట, వెయిట్ చేయాలి దానికోసం. సినిమా చాలా బాగుంది సార్. బాగా తీశారు. బట్ చిన్న ఫ్లేవర్ మిస్ అయింది, కొంచెం బాగా తీయాల్సింది. బట్ అయినా శంకర్ గారు అంటే తెలుసు కదా, 10 మందికి చేంజ్ అయ్యే సినిమాలు తీస్తాడు ఆయన. ఇది కూడా ఒక విధంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్తో చూడాల్సిన సినిమా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పేదవాడైనా అలాగే ఉండిపోతున్నారు. సో దానికోసం బేసిక్ మంచి సినిమా బాగా తీశారు. ఇంకొంచెం బాగా తీస్తే ఇంకా బాగుండేది. పబ్లిక్ ఉపయోగపడి తీయాలని, ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వాలని, విత్ నాతో సహా అందరితో చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎస్పెషల్లీ మన వైజాగ్ కూడా చూపించారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే సూపర్ అన్న. మంచి ట్విస్ట్ లాస్ట్కి, హైలైట్ సినిమా. సినిమా అయితే బాగుంది అన్న, ఎక్సలెంట్ సినిమా, మంచి కథ ఉంది. చూసాను. అంటే దీనికంటే అది చాలా బెటర్ అనుకోవచ్చు. ఏమంటే ఇప్పుడులో ఈ సినిమా రావడం కొంచెం పర్లేదు, బాగుంది సినిమా. ఇంకా 3 ఉంది పార్ట్. పిక్చర్ బాగానే ఉంది, పర్లేదు చూడొచ్చు. భారతీయుడు 1లో ఏంటంటే సాంగ్స్ కొద్దిగా బాగానే ఉంటాయి. ఇది సాంగ్స్ కొద్దిగా ప్రజలకి కొద్దిగా ఎక్కడ లేట్ అవుద్ది. కానీ పిక్చర్ మటుకు పర్లేదు. మెసేజ్ టాపిక్ అంటే మామూలు రొటీన్గా ఉందండి పిక్చర్. అంటే రొటీన్ స్టోరీ టైప్లోనే ఉంది మొత్తం అంతా. ల్యాగ్గా అలా వెళ్ళిపోయింది, పర్వాలేదు ఏదో అలాగా. స్టోరీ అంటే వీళ్ళు లంచాలు దీనికోసమే అరికట్టాలని మళ్ళీ వస్తాడు అనమాట. చైనా నుంచి ఎక్కడి నుంచి మళ్ళీ వస్తాడు భారతీయుడని. వీళ్ళంతా నాకు భారతీయుడు కావాలి, ఆయన బ్రతికే ఉన్నారు, ఎక్కడ ఉన్నారని ఫేస్బుక్లో నాటిలోని యూట్యూబ్లో నాటిలో పెడతారు. ఇవన్నీ చూసి ఆయన వచ్చి ఇప్పుడు ఇండియాలోకి వచ్చి ఇవన్నీ అరికట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీగా 2 చేశారు. సినిమా అయితే ఏం బాగా సేమ్ సబ్జెక్ట్ అండి. ఏం లేదు సినిమా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు, సినిమా మామూలు.